హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సెకండ్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. dy/dx మైనస్ tan y బై 1 + x ఈక్వల్ 1 + x ఇంటూ e⁻x ఇంటూ sec y. ఇక్కడ మనం sec yని బోత్ సైడ్స్ డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు ఈ విధంగా రాసుకోవచ్చు కదా. dy/dx 1/sec y minus 1/sec y tan y by 1 + x equal 1 + x into e⁻x into sec y by sec y. ఇక్కడ sec y అనేది క్యాన్సల్ అవుతాయి. క్యాన్సల్ అయినప్పుడు మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా. 1/sec yని మనం ఎప్పుడైనా కానీ cos y అని రాసుకోవాలి. dy/dx ఇక్కడ మైనస్ tan y బై sec y 1/1 + x ఈక్వల్ 1 + x ఇంటూ e⁻x. ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఒకసారి ఇటు దిక్కు చూడండి. tan y బై sec yని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. tan y అంటే ఏంటిది? sin y బై cos y. 1/sec y అనేది ఎప్పుడైనా కానీ cos y అవుతుంది. సో ఈ cos y అనేది న్యూమరేటర్లో రాసినాను. ఈ cos y క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు tan y బై sec y అనేది sin y అవుతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి. cos y dy/dx మైనస్ దీన్ని sin y అని రాసుకోవచ్చు కదా, ఇవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటూ 1/1 + x ఈక్వల్ 1 + x ఇంటూ e⁻x. ఇప్పుడు పుట్ sin y ఈక్వల్ టు z. sin y ఈక్వల్ టు z అనేది మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసినప్పుడు sin yని డిఫరెన్షియేట్ చేస్తే cos y అవుతుంది. cos yని ఇక్కడ మనం ఎక్స్ పరంగా డిఫరెన్షియేట్ చేద్దాం కాబట్టి ఇంటర్నల్ డెరివేటివ్ని కూడా మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. మళ్ళీ dy/dxని అందుకే డిఫరెన్షియేట్ చేసినాను. ఈక్వల్ జెడ్ని డిఫరెన్షియేట్ చేస్తే dz/dx. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈ ఈక్వేషన్ నెంబర్ 2 ఇక్కడ sin ఈక్వల్ టు z అనేది ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైతే ఒకసారి ఇటు చూడండి. cos y ఇంటూ dy/dxని మనం dz/dx అని రాసుకోవచ్చు కదా, అందుకే ఇక్కడ ఆ విధంగా రాశాను. మైనస్ sin yని ఏమని రాసుకోవచ్చు? z అని రాసుకోవచ్చు కదా, z అని రాశాను. 1/1 + x ఈక్వల్ 1 + x ఇంటూ e⁻x. ఈ విధంగా రాసుకోవచ్చు కదా. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అని అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 3 అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్లో ఉంది. dz/dx ప్లస్ p ఇంటూ z ఈక్వల్ టు q. ఇక్కడ p అంటే ఏంటిది? -1/1 + x. q అంటే ఏంటిది? 1 + x ఇంటూ e⁻x. ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది కనుక్కుందాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుందాం అంటే ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ p(x) dx అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కునే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఫార్ములాస్ తెలుసుకోవాలి. ఇంటిగ్రల్ 1/x dx ఏమవుతుంది? log x అని. n ఇంటూ log x ఈక్వల్ టు log x⁻n అని. e⁻log x ఈక్వల్ టు x అని. ఈ 3 ఫార్ములాస్ వస్తేనే ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది సాల్వ్ చేయగలుగుతాం. ఒకసారి ఇక్కడ చూడండి. e⁻p(x) ప్లేస్లో మనం -1/1 + x dx అని రాసుకోవచ్చు కదా, అందుకే రాశాను. అప్పుడు ఇది ఏమవుతుంది అంటే మైనస్ అనేది బయటకు వస్తే 1/1 + xని మనం log ఇంటూ 1 + x అని రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకోవచ్చు కదా. అప్పుడు మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ చేస్తే ఎక్స్ని చేస్తే 1 వస్తుంది, కానీ నో యూస్, కనుక చేయని అవసరం లేదు. ఇక్కడ e⁻log 1 + x అనేది దీని యొక్క సొల్యూషన్. ఇంకా దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఇక్కడ మైనస్ని n లెక్క అనుకోండి, ఎక్స్ని 1 + x అనుకోండి. అప్పుడు ఇది ఈ ఫార్ములా ఉంది కదా, n ఇంటూ log x ఈక్వల్ టు log x⁻n. దాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా. e⁻log
1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 పవర్ ఆఫ్ -1 అని రాసుకోవచ్చు కదా. రాసుకున్నప్పుడు మళ్ళీ ఇది ఈ ఫార్ములా ఉంది, ఒకసారి చూడండి. ఈ పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. సో ఈ పవర్ ఆఫ్ లాగ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ -1 ఏమవుతుంది, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ -1. దీన్ని ఇంకా ఫర్దర్గా రాసుకుంటే 1/1 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఈ ప్రాబ్లం యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇది. ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క జనరల్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. జనరల్ సొల్యూషన్ ఏంటిది, జెడ్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ జెడ్ అంటే ఏంటిది, సైన్ వై కదా, సైన్ వై సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే 1/1 ప్లస్ ఎక్స్, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈక్వల్ క్యూ అంటే ఏంటిది, 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది, 1/1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆర్హెచ్ఎస్ దిక్కు 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ని క్యాన్సిల్ చేయాలి. అప్పుడు దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు కదా, సైన్ వై 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అందుకే ఈ విధంగా రాశాను, సైన్ వై 1/1 ప్లస్ ఎక్స్. ఇక్కడ సైన్ వై ఈక్వల్ ఈ 1/1 ప్లస్ ఎక్స్ అనేది ఇటు సైడ్ సెండ్ చేస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇదే ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియోస్ మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోకు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.